ఆకి అదాలత్లో ఫిల్మ్ స్టార్ కాజోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడ చాలా ఓపెన్ గా మాట్లాడతారు. కజోల్, మాకు షారూక్ ఖాన్ గారు చెప్పారు మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించి పుట్టించాడట. చాలా అందంగా పుట్టించారు, మంచి ఆర్టిస్ట్గా పుట్టించారు, కానీ సైలెన్సర్ పెట్టడం మర్చిపోయారట. ఇంకా ఫిల్టర్ పెట్టడం మర్చిపోయారంటారేమో అనుకున్నాను. అవును, ఒక రకంగా ఇది ఫిల్టర్ ఇంకా వాల్యూమ్ కంట్రోల్ కూడా, రెండు కూడా లేవు. ఐ థింక్ అజయ్ దగ్గర రిమోట్ కంట్రోల్ ఉండుంటే అప్పుడప్పుడు ఇలా కూడా ఆలోచిస్తుంటా. బట్ ఐ థింక్ అవుట్ స్పోకన్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిందే. చాలా మంది నన్ను అవుట్ స్పోకన్, ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చే ప్రశ్న అడిగితే అప్పుడు నేను సమాధానం చెప్పాల్సిందే కదా. నా మనసుకు ఏది తోస్తే అది వెంటనే నేను చెప్పేస్తాను. మీరు అవుట్ స్పోకన్ గా ఉండడం వల్ల చాలా సమస్యలు. చూడండి, షారూక్ ఖాన్ గారు మిమ్మల్ని సైలెన్సర్ లేదని చెప్పారు. కరణ్ జోహర్ గారు మిమ్మల్ని ప్రెషర్ కుక్కర్ అంటున్నారు. ఎప్పుడు విజిల్ వస్తుందో ఎప్పుడు పేలుతుందో తెలియదు అంటున్నారు. నేను మరీ అంత దారుణం కూడా కాదు. ఉండేదాన్నేమో ఒకప్పుడు, కానీ బట్ ఐఎమ్ మచ్ బెటర్ నౌ. ఐ హ్యావ్ టు సే దాట్ నేనిప్పుడు చాలా మారిపోయానని చెప్పడం లేదు, కానీ ఒక 10% ఫిల్టర్ అయితే అయ్యాను. చాలా తక్కువ అన్నమాట. మీరు బాజీకర్ సెట్ లో షారూక్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పండి. అసలు ఏంటి తను నోరు తెరిచి ఏవి మాట్లాడలేదు అని అన్నారట. చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. నేను ఈ విషయాన్ని చెప్పాల్సిందే. నేను చూసినప్పుడు, అంటే నేను తన ఫస్ట్ టైం కలిసింది ఇట్ వాస్ 1st of January. నేను ఆయన కలిసినప్పుడు బికాస్ 31st కావడం వల్ల అందరూ లేట్ నైట్ వరకు పార్టీలు చేసుకుని చాలా చాలా లేట్ గా వచ్చారు 1st Januaryకి పనిచేయడం కోసమని. అసలు 1st Januaryకి ఎవరు వర్క్ చేస్తారు? ఐ మీన్ ఓన్లీ షారూక్ మాత్రం ఇలా చేయగలడు. అండ్ నేను ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ అప్ అండ్ అబౌట్. ఐ వాజ్ చబ్బీ అండ్ లౌడ్. అండ్ ఎవరు వీడు? అసలు చెప్పాలంటే తన మేకప్ మ్యాన్ కూడా అప్పుడు రవి అంకుల్. హీ వాజ్ మహారాష్ట్రియన్. నేను ఆయనతో మరాఠీలో షారూక్ గురించి చాలా మాట్లాడుతున్నాను. అదేంటంటే ఏంటసలు వీడు ఏం మాట్లాడటం లేదు, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, చాలా ప్రత్యేకమైన వాళ్ళ ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడటం లేదు, పెద్ద ఐ గ్లాసెస్ మాత్రం వేసుకుని కూర్చున్నాడు. నేను ఇలా గడగడగడ మాట్లాడుతూనే ఉన్నాను. అప్పుడు ఎవరో అన్నారు, ప్లీజ్ నాకు హెడేక్ వచ్చేస్తోంది, నోరు ముయ్యమని చెప్పండి, సైలెన్సర్ ని నోట్లో పెట్టేయండి. ఆ తర్వాత నేను తిన్నగా చెప్పేశాను, హాయ్ హౌ ఆర్ యూ, దిస్ దాట్ అండ్ దాట్. హీ వాజ్ లైక్, తన మొదటి మాట ఏంటంటే, డోంట్ యూ ఎవర్ కీప్ క్వైట్, కాంట్ యూ ఎవర్ కీప్ క్వైట్. సో నేనేమన్నానంటే, నో ఐ కాంట్ కీప్ క్వైట్, దిస్ ఇస్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పమన్నాను. సో అప్పుడు ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ ఇప్పటి వరకు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ మీరు ఆయన ఏవైనా ప్రశ్న అడిగితే మీ దగ్గర టైమర్ ఉంచుకోవాలి సమాధానం కోసం. ఆయన సమాధానం చెప్పడానిక. అది ఆ సినిమాలో ఇంకొక విషయం కూడా జరిగిందట. మీ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి షారూక్ ఖాన్ గారు చాలా తిప్పలు పడ్డారట. చాలా. అదేంటంటే, నాకు అసలు లైఫ్లో ఒక 2-3 విషయాలున్నాయి, వాటిని నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ యూ పోర్ట్రే, మీరు ఎలా కెమెరా ముందు చెయ్యగలరు? ఆ విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, మీకు అది అర్థం కాకపోతే ఏం చేయగలరు? ఎక్స్పీరియన్స్ కూడా సెకండరీ, అది మా పని. యాక్ట్రెస్ అయినప్పుడు మా పనే ఇది కదా. అండ్ యు నో, మేము ఎక్స్పీరియన్స్ చేయని విషయాన్ని కూడా కెమెరా ముందు చూపించాలి. కానీ నాకు అర్థం కాని విషయాన్ని నేను ఎలా చూపించగలుగుతాను? ఇప్పుడు సిగ్గుపడటం అనేది, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేనంతవరకు ఎప్పుడు ఎవరి ముందు సిగ్గుపడలేదు, ఏ ఒక్కరి ముందు. నాకు అసలు అర్థం కాదు. పీపుల్ అడుగుతూ ఉంటారు కదా, ఆర్ యు ఎంబారెస్? ఐ సే ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎంబారెస్. వాట్ యు మీన్ దాట్? వాట్ యామ్ ఐ సపోజ్ టు ఫీల్? ఐ కెన్ యాక్ట్ కొంచెంగా, బట్ నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్. నాకు అది అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైనప్పటికీ ఐ డిడెంట్ అండర్స్టాండ్ హౌ టు యాక్ట్ ఇట్ అవుట్. కానీ మీరు ఎవరిని మొదటిసారి కలిసినా మీరు ఎంత ఓపెన్ గా మాట్లాడతారో వాళ్ళకి తెలిసిపోతుంది. కరణ్ జోహర్ గారిని మొదటిసారి కలిశారు. కరణ్ జోహర్, నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను కరణ్ జోహర్ ని చూసినప్పుడు నేను ఆయన్ని ఒక డిస్కోలో మీట్ అయ్యాను, ఒక ప్రాపర్ డిస్కో. అక్కడ పార్టీ, దెర్ వాజ్ ఎ పార్టీ గోయింగ్ ఆన్. అది కూడా ఒక ఫిల్మీ పార్టీ జరుగుతోంది. కానీ కరణ్, ఐ థింక్ హీ వాజ్ 20 years old. 20 years అబ్బాయి డిస్కోకి 3-piece సూట్ వేసుకుని వచ్చాడు. మీరే చెప్పండి, ఇలా మీకెవరైనా ఇంట్రడ్యూస్ అయితే గనక మీరు ఆయనతో ఏం చెప్తారు? హాయ్ హలో అంటారా, లేక నాలా
సో ఇలాగే జరిగింది. నా రియాక్షన్ అలాగే ఆయనతో ఉంది. మీరు చాలా ఫన్నీగా ఉన్నారని నేను చెప్పారా? చెప్పేశాను ఆబ్వియస్లీ. ఒక వ్యక్తి పార్టీకి 3-piece కోట్ ని వేసుకుని ఎలా రాగలుగుతాడు? అది కూడా టైతో సహా. వేస్ట్ కోట్ వేసుకుని హీ స్టాండింగ్ లైక్ ఎ హీరో ఇన్ ద డిస్కో. యూర్ లుకింగ్ లైక్ ఎ ఫన్నీ గాయ్. కనీసం జీన్స్ టీ-షర్ట్ వేసుకుని ఉండొచ్చు కదా. వాళ్ళ మమ్మీ అది చాలా బాగుందని చెప్పారట. ఒకవేళ వాళ్ళ మమ్మీకి తెలియదేమో తను డిస్కోకి వెళ్తున్నాడని. కరణ్ జోహర్ గారితో మీరు ఈ విషయం కూడా చెప్పారట, మీరు పెళ్లి చేసుకోవడానికి అల్లుడు గారు రెడీగా ఉన్నారని. నేను యాక్చువల్ గా ఒక షోలో చెప్పాను, విలేజ్ లో ఎవరైనా ఎద్దును తోలుకుంటూ వస్తారు, కానీ ఇంగ్లీష్ షో కదా, అదొక ఇంగ్లీష్ షో కావటం వల్ల ఇట్ సౌండెడ్ లైక్ గ్రామంలోంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చారని. దానికి కరణ్ జోహర్ గారు ఏమన్నారు? కరణ్ అప్పుడు చాలా షాక్ అయిపోయాడు. ఆ తర్వాత తన నాతో, వాట్ ఆర్ యు సేయింగ్ ఆన్ నేషనల్ టీవీ? యు కాంట్ సే లైక్ దట్ ఇన్ అ నేషనల్ టీవీ. నేనప్పుడు అర్థం వచ్చేలా మాట్లాడాలని అనుకోలేదు. నన్ను అవుట్ స్పోకెన్ అంటారు కదా, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి వరకు మీ అవుట్ స్పోకన్ కి చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. మీరు నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, అవును సార్. అందులో మీరు ఏమన్నారంటే, जामुई कीड़े पड़े जामुई कीड़े पड़े तेरे खाने में। तेरा टेबल हिलने लगे, तेरी कुर्सी टूट जाए। అయితే ఇవన్నీ మీకు న్యాచురల్ గా వచ్చే విషయాలా? అవును, ఖచ్చితంగా నాకు చాలా న్యాచురల్ గా వచ్చేసింది. ఐ థింక్ అందులో కొంచెం పంజాబీ కూడా ఉంది. సో కరణ్ చాలా పంజాబీ డైలాగ్స్ అవి రాశారు. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పారంటే, ఇలా చూడు, ఖచ్చితంగా ఇందులో పంజాబీ తడక ఉండాల్సిందే, ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి, నువ్వు పంజాబీ లాగా కాదు పంజాబీలానే నటించాలి అన్నారు. సో నేను చాలా ట్రై చేశాను, డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను, చాలా న్యాచురల్ గా వచ్చింది, డైలాగ్స్ లోపల నుంచే వచ్చాయి. ఇప్పటి వరకు మీరు హద్దులు దాటి ఎవరితో చాలా అవుట్ స్పోకన్ గా మాట్లాడారు? ఇంకా నాకు లైఫ్ ఉంది సార్. నిజానికి చెప్పాలంటే చాలా వరకు చేంజెస్ ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా నా కళ్ళద్దాలు. నాకు సగం పైగా విషయాలు తెలిసేవి కాదు. నన్ను చూడటానికి చాలా మంది వచ్చేవారు. ఒకసారి మణిరత్నం సార్ కూడా వచ్చారు. అజయ్ దేవగన్ దగ్గర కూడా జరిగింది. అయితే రెండు చెప్పండి. ఒకటి చెప్తాను. అజయ్ తోటి నేను హల్చల్ అనే మూవీని నటిస్తున్నాను. ఆ టైంలో సో అప్పుడు ల్యాండ్ లైనే ఉండేది. నా రూమ్ లో ఫోన్ రింగ్ అయింది ఒక మార్నింగ్. నేను ఫోన్ తీశాను. హలో, దిస్ ఇస్ అజయ్ దేవ్గన్. ఓకే సర్లే, నేను శ్రీదేవిని మాట్లాడతాను, పెట్టాయి. అలా అని ఫోన్ కూడా పెట్టేశాను. నో, దిస్ ఈస్ సెకండ్ టైం మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. నో, దిస్ ఇస్ రియల్లీ అజయ్ దేవ్గన్, దిస్ ఈస్ అజయ్ ఓన్లీ, అజయ్ స్పీకింగ్. ఐ సెడ్, ఎవరది? దిస్ ఇస్ రాంగ్ నెంబర్, దిస్ ఇస్ శ్రీదేవి. అలా అని ఫోన్ పెట్టేశాడు. కానీ ఐ థింక్ నెక్స్ట్ టైం తను ఫోన్ చేసినప్పుడు మా అమ్మకే తను కాల్ చేసి చెప్పారు, ఆంటీ ఐ వాంట్ టు ఇన్వైట్ ఫర్ మై సిస్టర్ వెడ్డింగ్, చెల్లికి పెళ్లి అని ఇన్విటేషన్ ఇవ్వాలి, కానీ ప్రతిసారి ఫోన్ తీసి తను పెట్టేస్తుంది అని చెప్పారు. ఇలా ఆయనతో జరిగింది. మణిరత్నం గారు యాక్చువల్లీ ఆయన నాకు ఫోన్ చేశారు. హీ వాంటెడ్ టు కాస్ట్ మీ ఇన్ దిల్ సెలో. నన్ను కాస్ట్ చేయాలనుకున్నారు. ఆ టైంలో నన్ను, షారూక్ ని. అండ్ ఖచ్చితంగా ఆయన షారూక్ తో మాట్లాడే ఉంటారు. ఆ తర్వాత నా దగ్గర మొబైల్ ఉంది, ఐ వాజ్ సిట్టింగ్. నేను ఆ మూవీ గురించి ట్వీట్ కూడా చేశాను. అప్పుడు సడన్ గా నేను బైక్ మీద కూర్చునున్నాను. దుష్మన్ మూవీకి ఒక స్టిల్ ఉండిపోయింది. ఆ స్టిల్ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఆ స్టిల్ నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మణిరత్నం గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నాకు మణిరత్నం గారి నుంచి ఫోన్ వచ్చింది. నేను కూడా హలో, హాయ్, హలో, దిస్ ఈజ్ మణిరత్నం స్పీకింగ్. అండ్ నేనప్పుడు ముందుగా కూర్చునున్నాను. నాకేమనిపించిందంటే షారూక్ చేస్తున్నారని. అలాగే అనిపించింది. నేను అంతకు మించి, యా రైట్ షారూక్, ఐ నో, ప్లీజ్ స్టాప్ ఇట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ ఇన్ దిస్ టైమ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో హీ సెడ్, నో, దిస్ ఈజ్ రియల్లీ మణిరత్నం. ఐ సెడ్, నో, సారీ, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఐఎమ్ మిడిల్ ఆఫ్ ది షాట్ అండ్ ఐ కాంట్ టాక్ టు యూ అని ఫోన్ పెట్టేశాను. షారూక్ వెంటనే కాల్ చేస్తున్నారు. ఏ ఇడియట్, ఇట్స్ రియల్లీ మణిరత్నం, ఇట్స్ రియల్లీ మణిరత్నం ఆన్ ది ఫోన్. లేదు, అసలు నాకెలా తెలుస్తుంది? ఎవరైనా నాకు చెప్పారా ఏంటి మణిరత్నం గారి కాల్ చేస్తున్నారు అని? అయితే షారూక్ ఖాన్ గారు ఇలా చాలాసార్లు ఆడుకున్నారు అంటున్నారు. అవునవును, నాకు షారూక్కి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎక్కువ తప్పులు నా వైపే ఉంటాయి. అలాగే కొన్నిసార్లు నేను కింద పడిపోతూ ఉంటాను, ఆయన వచ్చి నన్ను కాపాడుతారు. మా ఫ్రెండ్షిప్ చాలా డీప్, సముద్రం లాంటిది. మీరు షారూక్ ఈ కాంబినేషన్, ఈ పేర్ ప్రజలకి బాగా నచ్చింది. వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మ్యామ్, మీరు చిన్న వయసులో యాక్టర్ అవ్వాలనుకున్నారా లేక పెద్ద అయ్యాక యాక్టర్ అవ్వాలనుకున్నారా? నేనసలు యాక్ట్రెస్ కావాలని అనుకోలేదు.
నేను మా అమ్మతో చెప్పాను యునో ఏది ఏమైనా సరే నేను ఈ యాక్టింగ్ ఫీల్డ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళనని. ఫస్ట్ శాలరీ సరిగ్గా ఉండదు, ఏదో ఒక నెలలో చెప్పా పెట్టకుండా ఏదో ఒక పేమెంట్ అందుతూ ఉంటుంది, పని మాత్రం చేస్తూనే ఉండాలి. ఆ టైంలో మా అమ్మ విషయానికొస్తే 3-4 సినిమాలు ఒకేసారి చేసేది. మార్నింగ్ 7 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది, మళ్ళీ 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత వస్తుంది. ఎప్పుడూ చాలా బిజీగా ఉండేది అండ్ నేనెప్పుడూ చూడలేకపోయేదాన్ని. సో నేనెప్పుడూ అంటూ ఉండేదాన్ని, నాకు ఇలాంటి జాబ్స్ అస్సలు అవసరం లేదు, నేను ఇలా చెయ్యలేను అని. ప్రశాంతంగా మంత్ ఎండింగ్ లో నాకు పేచెక్ వస్తే చాలు, అలాంటి పని నాకు చాలు, ఇలాంటి ప్రొఫెషన్ నాకొద్దన్నాను. నేను ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ పూజ రోజునే ఐ రిమెంబర్ మా నాన్న నాతో అన్నారు, ఒకసారి దీపం వెలిగించావంటే మళ్ళీ ఆరదు అని. అప్పుడు నేనేమన్నానంటే పోనీ అలాంటిదేం జరగదు అని. వాట్ దీపం వెలగదు ఆరదు, జస్ట్ మేకపే కదా, సాయంత్రం కడుకుంటే అంతా పోతుంది అన్నాను. కానీ ఆయన చెప్పిందే నిజమైందనుకోవాలి, ఎందుకంటే 25 ఏళ్లుగా ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాను కదా. థ్యాంక్ యూ.